జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఫకీర్గడ్డ, ఆకుదారివాడ, కాకతీయ కాలనీ, శ్యామగడ్డ గ్రామాల బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగేడు మాజీ సర్పంచ్ బుర్ర కొమరయ్య మాట్లాడుతూ, నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు బొడ్రాయి ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు 25 సంవత్సరాల క్రితం కర్రలతో చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించగా నేడు యథాస్థానంలో శిలా విగ్రహాలను తిరిగి పునః ప్రతిష్ఠిస్తున్నామని పేర్కొన్నారు. పరిధిలోని 2వ వార్డు మరియు 15వ వార్డు ఫకీర్గడ్డ, ఆకుదారివాడ, కాకతీయ కాలనీ, శ్యామగడ్డకు సంబంధించి గత 27 సంవత్సరాల కిందటువంటి కట్టె విగ్రహాలతోటి భూలక్ష్మి బొడ్రాయి నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి మనం బొడ్రాయి రాతి విగ్రహాలతోటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబ సభ్యులు, ఆడపడుచులు అందరూ కూడా ఊర్లోకి వచ్చి ఒక పెద్ద పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా రాజకీయ పార్టీలు కావచ్చు, కార్మికులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అందరూ కూడా కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా, అదేవిధంగా భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దేవునికి కృపకు పాత్రులు కాగలరని, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి చందా రూపకంగా, ధన రూపకంగా, వస్తు రూపకంగా ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఇవాళ విగ్రహాలతోటి ఊరేగింపు జరుగుతూ ఉన్నది సాయంత్రం. అదేవిధంగా రేపు పొద్దున 8 గంటల ప్రాంతంలో మహిళలకు సంబంధించి కుంకుమార్చనలు ఉంటాయి. అదేవిధంగా సాయంత్రం కుటుంబ సభ్యులతోటి, భార్యాభర్తలతోటి హోమం కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరుగుతూ ఉన్నది. జంగేడు గ్రామంలో కాకతీయ కాలనీ, ఫకీర్గడ్డ, ఆకుదారివాడ, శ్యామగడ్డ ప్రజలము భూలక్ష్మి బొడ్రాయి 29, 30, 31 3 తేదీలలో జరుపుకోవడం జరుగుతున్నది. భూపాలపల్లి పట్టణ వాసులు ప్రతి ఒక్కరు, భక్తులు అందరూ మా యొక్క భూలక్ష్మి బొడ్రాయి వాళ్ళ కాడికి రావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 3 రోజులలో ఇవాళ దేవుళ్ళు ఊరేగింపు ఉంటుంది. రేపు పొద్దున కుంకుమార్చనలు, హోమములు, 31వ తారీఖు రోజు విగ్రహ ప్రతిష్టలు, ఊరు బలి వేయడం జరుగుతున్నది. కావున గ్రామ ప్రజలు అందరూ సహకరించి మన ప్రోగ్రాంను సక్సెస్ చేసుకోవాల్సిందిగా పేరు పేరున అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయి పంబాలైన పెద్దాపూర్ ప్లస్ మనకు ఇక్కడికి రావడం జరుగుతుంది. మన ఊరేగింపు చేసుకోవడానికి గ్రామ ప్రజలు కూడా చాలామంది సహాయ సహకారాలు కూడా అందజేయడం జరిగింది. మన ముఖ్యులు, ప్రముఖులు మన గండా సత్యనారాయణరావు గారు, రమణారెడ్డి గారిని, మధుసూదనాచారి గారిని, కీర్తిరెడ్డి గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వారు కూడా అందరూ ఈ ప్రోగ్రాంకి రావాల్సిందిగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా యొక్క గ్రామ దేవతల ప్రతిష్ట కోసము ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాకు చేదోడు వాదోడుగా ఉండాలని పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.